హే గైస్, మీరు ఎప్పుడన్నా లీవింగ్ ప్లాంట్ చూసారా? వెల్కమ్ టు డే 3 ఆఫ్ వ్లాగింగ్ సౌత్ ఇండియన్ టెంపుల్. ఈ రోజు నేను వచ్చేసి ధర్మస్థలిలో ఉన్నా అనమాట. ఇది వచ్చేసి కర్ణాటకలో లొకేట్ అయ్యింది. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది గైస్. మొత్తం నేచర్ తోని సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం గైస్. ఇక రూమ్ తీసుకొని మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. ఇక్కడ నుంచి అయితే 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక ఆ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళినాం గైస్. మధ్యలో అయితే నేచర్ ప్రకృతి వేరే లెవెల్ ఉంటుంది గైస్. ఈ కర్ణాటకలో, తమిళనాడు, మన సౌత్ టెంపుల్, మన ఇండియాలోనే నేచర్ అంటేనే నేచర్ వేరే లెవెల్ ఉంటుంది గైస్. సూపర్ ఉంటుంది. గుడి అయితే మన ఇల్లు టైపు ఆర్కిటెక్చర్ మస్తు ఉంటుంది గైస్. ఇక అక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చాం గైస్. వచ్చేసి ఇక తిందామని వంట అయితే చేసుకొని తిన్నాం గైస్. తిని ఇక పడుకొని 3-3కి అయితే వెళ్ళాం గైస్. మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. మధ్యలో ఒక దగ్గర అయితే పంక్చర్ అయింది. అక్కడ మేము ఆగిన దగ్గర అయితే మేము లివింగ్ ప్లాంట్ అయితే చూసాం గైస్. ఇక అక్కడ ఏంటంటే లివింగ్ ప్లాంట్ అంటే మనం ముట్టుకుంటే మళ్ళీ అది దాని ఏమంటారు ముడుచుకుపోతుంది అనమాట. అట్లా అనమాట. ఇక అట్లా అయితే లివింగ్ ప్లాంట్ చూసేసి అక్కడ చాయ్ అయితే తాగాం గైస్. ఒక 1/2 అవర్లో బండి అయితే వచ్చేసింది. ఇక అక్కడ నుంచి అయితే మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్తాం గైస్. ఇక బస్సు అయితే వచ్చేసింది గైస్. ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక నైట్ అయితే అయింది గైస్. ఇక అక్కడ ఒక దగ్గర ఆగి మళ్ళీ ఒక దగ్గర ఆగి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం గైస్. ఇక ఫుడ్ అయితే తినేసి ఇక అక్కడ నుంచి అయితే బయలుదేరాం గైస్. ఇక రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.